గురజాల మండలం చర్లగుడిపాడు చేనేత కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు కనిపించకుండా పోవడంతో వారిలో ఒకరి శవం కాలువలో దొరకడం, మరొకరి ఆచూకీ లభించకపోవడంతో పద్మశాలీల సంఘ నాయకులు గంజి చిరంజీవి ఆధ్వర్యంలో చర్లగుడిపాడు వాళ్ళ గ్రామానికి చేరుకుని వారి కుటుంబానికి ప్రగాత సాడుబోతు తెలిపారు. శవం దొరికింది. దాన్ని మాచర్లలో పోస్ట్ మార్టం చేసి అక్కడే దహనం చేయటం జరిగింది. రెండో శవం భావనార్షిది ఇంతవరకు దొరకల. ఆ విషయమై ఆ 2 కుటుంబాలకి న్యాయం చేయాలి. ఎవరైతే ఈ హత్యలకు పాల్పడ్డారో వాళ్ళని గుర్తించి శిక్షించాలని ఈ 2 కుటుంబాలకి న్యాయం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ హత్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజంలో పద్మశాలీలు, గొడవలకి వెళ్ళని వ్యక్తులు, ఎవరితో ఎటువంటి విభేదాలు పెట్టుకోరు, అందరితో కలిసి జీవించే సామాజిక వర్గం. మరి అటువంటి వారిని ఈరోజు ఇంత దారుణంగా అమానుష్యంగా హత్య చేయటం చాలా తీవ్రమైన ఇబ్బందికరమైన 2 కుటుంబాలకి పరిస్థితులు. మేము ఇప్పుడు ఈ విషయమే పోలీసులతో కూడా మాట్లాడి ఎంతవరకు దీని మీద చర్య తీసుకున్నారో, వెనకమాల ఎవరెవరు ఉన్నారో దోషుల్ని కఠినంగా శిక్షించే విధంగా చట్ట పరిధిలో న్యాయం చేయాలని మేము పోలీసులను కూడా కోరబోతున్నాం. సంఘ పెద్దలు అందరూ వచ్చాం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబాలకి మా పద్మశాలి సంఘం అండగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు పల్నాడు జిల్లా చర్లగుడిపాలెం పాడు గురజాల మండలం 2 పద్మశాలి కుటుంబానికి చెందిన వ్యక్తులు, ఒకళ్ళేమో భావన ఋషి, మరొకతను శ్రీనివాసరావు గారు. వీళ్ళిద్దరూ గత 9వ తారీఖున, ఈ నెల 9వ తారీఖున కనిపించకపోవటం వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం రావటంతో పద్మశాలి సంఘం తరఫున మేమందరం రావటం జరిగింది. అందులో భావనార్షి శవం దొరికింది కాలువలో.